యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ జూలై మాసము యొక్క శుభాలను తెలియచేస్తూ దేవుని మహాకృపలో గడిచిన ఈ 2026వ సంవత్సరంలో 6 మాసములు దేవుడు తన బలిష్టమైన రెక్కల చాటున మనలను మన కుటుంబాలను సమస్తమును ఆయన కాచి కాపాడి సంరక్షించి మరొక మాసములోనికి మనలందరినీ సజీవులుగా నడిపించిన దేవునికి మనందరము కూడా నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి కృతజ్ఞతలను చెల్లిందాం. దేవునికి స్తోత్రం. గడిచిన దినాలలో విపరీతమైన ఎండలలో దేవుడు మనలందరినీ కూడా తన చల్లని రెక్కల క్రింద భద్రపరిచి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో నుండి దేవుడే మనలందరినీ కూడా తప్పించి జూలై మాసంలోనికి మనలందరినీ నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ జూలై మాసము వాగ్దాన సందేశముగా దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకముగా ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించునుగాక. ఈ జూలై మాసము దేవుడు మనందరికీ ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఏమని ఆయన వాగ్దానం చేస్తున్నారు అనంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు ఈ జూలై మాసములో ఈ మొదటి దినము నుండి ఈ నెల చివరి దినము వరకు దేవుడు మనతో బలమైన వాగ్దానమును ఆయన చేస్తున్నారు. ఆయన వాగ్దానము మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఏంటి ఆయన చేస్తున్న వాగ్దానము అని మనం ఆలోచిస్తే, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను అనుగ్రహిస్తాను. ఈ మాసములో మనం అడిగినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తానని, మన అవసరములు మన అక్కరలు మనం అడిగినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. సహోదరి సహోదరుడా, ఈ 2026వ సంవత్సరములో 6 నెలలు గతించిపోయినాయి. ఈ 7వ నెలలో మనము ప్రవేశించాం. 7 అనే మాట సంపూర్ణతకు గుర్తుగా ఉంది. ఈ 7వ మాసములో దేవుడు మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. మనం ఏం అడిగితే అది ఆయన అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఆయన వాగ్దానాన్ని మనం పొందాలి అని అంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఆయన మాటల యందు మనము నిలిచి ఉండి ఆయన మాటల ప్రకారంగా మనము జీవిస్తే దేవుడు మనం అడిగినవన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. ఈ ఉదయకాలము మనము చాలా పర్యాయాలు ఏదైనా మనకి కావలసి వచ్చినప్పుడు మనం మనుష్యులను అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం అడిగిన వారు చేయగలుగుతారు, లేకపోతే తర్వాత చేస్తానని చెబుతారు. కొన్నిసార్లు వారు చెయ్యాలని అనుకున్నా మా పరిస్థితులే బాగోలేదు, ఇప్పుడు చేయడానికి మా వల్ల కాదు అని అంటారు. కానీ ఈ ఉదయకాలము మనము అడిగినది ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. మనము దేవునిని అడిగితే గనక ఆయన సమస్తమును, ఎంత అద్భుతమైన మాట అంటే, మీకు ఏది ఇష్టమో అడగండి అని అంటున్నాడు ఆయన. మనం అడిగినప్పుడు ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు, మన అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు. ఎందుకు అని అంటే ఆయనే సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ ఉదయకాలము మనందరము కూడా మన జీవితములో ఎలాంటి పరిస్థితులలో మనమున్నా, ఎలాంటి ప్రతికూలతల్లో మనమున్నా, ఏ అవసరమైన మన జీవితంలో ప్రతి అక్కరను కొదువను ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన అడగడం నేర్చుకోగలిగితే,
మనం అడిగినవన్నీ కూడా ఆయన మన జీవితంలో చేయగలిగినటువంటి దేవుడు. ఏ విషయములోనైనా మనము సందేహించకుండా విశ్వాసము గలవారమై దేవునిని అడిగితే ఆయన అన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మనము ఆయన నామములో అడిగితే, యేసు క్రీస్తు ద్వారా మనము తండ్రిని అడిగితే, ఆయన నామములో మనం ఏమడిగినా కూడా ఆయన మన జీవితములో ఆయన అనుగ్రహించే దేవుడు, మన అవసరములను తీర్చగలిగిన దేవుడు. ఆయన నామములో మనం అడిగినవన్నీ కూడా ఆయన ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. ఈ ఉదయకాలము ఆయన నామములో అడగడం అంటే మనము ప్రార్థన చేయడం. మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మానవులమైన మన జీవితంలో అనేకమైన అవసరతలు, అక్కరలు, అనేకమైనటువంటి సమస్యల మధ్యలో మనము నలిగిపోతున్నాం, కృంగిపోతున్నాం. మాకెవరున్నారు సహాయము చేయడానికి అని చాలా పర్యాయాలు మనము నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతూ మనము అనేక పర్యాయాలు శారీరకంగా, మానసికంగా, మనము ఆత్మీయంగా కృంగిపోతూ ఉన్నాం. ఈ 7వ మాసములో దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని దేవుడు వాగ్దానము చేస్తున్నట్లు మన జీవితములో ప్రతి విషయములో కూడా ఆయన సహాయము చేయగలిగినటువంటి దేవుడు. అయితే మనం ఏమడగాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమడగాలి అని బైబిల్ మనకి బోధిస్తుందంటే, మనకి ఎన్నో అవసరతలున్నా అవన్నీ ఆయన తీర్చగలిగిన దేవుడు. మనము దేవునిని అడగవలసింది ఏంటంటే జ్ఞానమును అడగాలి. ఎందుకు జ్ఞానమును అడగాలి? జ్ఞానము మనలను ఆపదల నుండి, సమస్యల నుండి, ఇరుకుల నుండి మనలను జ్ఞానము తప్పిస్తాది. జ్ఞానము గలవాడు సమస్యల నుండి తప్పించుకోగలుగుతాడు. కనుక జ్ఞానము చాలా విలువైంది. జ్ఞానము మన జీవితములో అనేకమైన మేలులను చేస్తాది. సహోదరి, సహోదరుడా, మనందరము కూడా పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం అడగాలి. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జూలై మాసములో ప్రతి ఒక్కరూ కూడా కేవలము చదువుకునే పిల్లలే కాదు, ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జ్ఞానాన్ని కలగచేస్తాడు. జ్ఞానము గలవాడు ప్రతి ఆపద నుండి తప్పించుకోగలుగుతాడు. మరి అలాంటి జ్ఞానమును ఈ ఉదయకాలము మనం అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాసములో దేవుడట్టి జ్ఞానమును మనం చేస్తున్న ఉద్యోగములోనైనా, వ్యాపారములోనైనా, మన బిడ్డల చదువులోనైనా, ప్రతి విషయములో కూడా దేవుడు మనందరి జీవితాలలో ఆయన జ్ఞానమును అనుగ్రహించినట్లుగా మనందరము కూడా ప్రభువుని అడగాలి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా, మరట్టి జ్ఞానమును మనం పొందుకున్నట్లు దేవుడు అట్టి జ్ఞానమును మనందరికీ దేవుడు ప్రసాదించినట్లు మనందరము కూడా ఆయనను అడగవలసిన వారమై ఉన్నాము. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడు మన జీవితంలో జ్ఞానాన్ని దేవుడు కలగచేస్తాడు. రెండవదిగా మనం ఏం అడగాలి
అని ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. రెండవదిగా మనందరము కూడా పరిశుద్ధాత్మను అడగవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే మనందరము ఈ విశ్వాస యాత్రలో మనము తొట్టిల్లిపోకున్నట్లు, దేవునికి మహిమకరంగా మనము జీవించినట్లు, దేవుని ఆత్మ మనలను నడిపించినట్లు మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందవలసిన వారమై ఉన్నాం. మీరు చెడ్డవారైండి కూడా మీ పిల్లలు అడిగితే మంచి ఈవులిస్తారు అని ప్రభు అక్కడ చెబుతూ, అంతకంటే మంచి తండ్రి అయినటువంటి మన దేవుడు మనం అడిగితే అనుమానం లేకుండా నిశ్చయముగా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అసాధారణమైనటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఈ అంత్య దినాలలో ప్రభు రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ భయంకరమైన దినాలలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను పొందాలి. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మను పొందుతామో ఆ ఆత్మ మన జీవితంలో అసాధారణమైనటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడు. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు శక్తిని పొందుతాం. ఆ ఆత్మ మనలోనికి వచ్చి ఆ ఆత్మ మన జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ఆ ఆత్మ మనకు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శక్తిని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. గనుక మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని వాగ్దానము మన జీవితంలో జరగాలి అనంటే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఎవరైతే ఈ మాసము దేవుని అడుగుతారో మీకు ఏది ఇష్టమో అది అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా మనము దేవుని అడిగితే ఈ మాసములో మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఈ వాగ్దానాన్ని ఆధారము చేసుకుని ధైర్యము కలిగి ప్రభు సన్నిధానంలో జ్ఞానాన్ని, దైవ కృపను, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను, ప్రతి అవసరము దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినట్లుగా మనందరము కూడా దేవునిని అడిగి పొందుకునేవారుగా మన జీవితంలో, మన కుటుంబములో చదువుకున్న బిడ్డలకు మంచి ఉద్యోగమును, వివాహము కావలసిన వారి జీవితాల్లో దేవుడు వివాహములను, వివాహములైన వారి జీవితాల్లో గర్భఫలమును దేవుడు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మనలందరినీ కూడా తన రాకడకు సిద్ధపరుచినట్లు ఆర్థికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో దేవుడు మనం అడిగినవన్నీ ఆయన ఇస్తానని వాగ్దానము చేసినట్లుగా అవన్నీ మనం అడిగి పొందుకుందాం. అటు వాగ్దాన ఫలాలను మన జీవితాల్లో స్వతంత్రించుకుంటూ ఈ 7వ మాసం అంతా కూడా మన జీవితంలో దేవుడు మేలులు చేయనట్లు ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుదాం. దేవుని రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి ఈ ఉదయకాలము ఈ వాగ్దాన సందేశం వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. వారి జీవితంలో రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదాన్ని కలగచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ జూలై మాసం అంతటిలో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలను జరిగించి మీరే మేలు చేసి మహిమ పొందమని, విడిచిన మరిచిన అన్ని విషయాల్లో మీరు సహాయము చేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి అంశము కొరకు మానక నేను సంఘం ప్రార్థిస్తుండగా మీ బిడల జీవితాల్లో తగిన సమయమందు మీ యొక్క ఉన్నతమైన కృపా కార్యాలు వారి జీవితంలో జరిగించి మేమందరము ఆ రాకడలో ఎత్తబడినట్లు
అట్టి సిద్ధపాటు కలిగి వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ మీ నిత్యత్వము చేరు వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్.